వ్యతిరేకత మొత్తం అసలు ప్రభుత్వం అయిపోయిందనే తరహాలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంత ఉధృతంగా చేస్తున్నాయో ప్రచారం కానీ సోషల్ మీడియాలోనో లేకపోతే వాళ్ళ లీడర్లు మాట్లాడడం కానీ మీరు దాన్ని కౌంటర్ చేయడంలో కానీ లేకపోతే ఇగో మేము ఇది చేసామని చెప్పుకోవడంలో కానీ చెప్పుకోలేకపోతున్నాం మీరే అన్నారు మేము చూస్తున్నాం కూడా మీరు చెప్పుకోలేకపోతుంది మెజరబుల్ ఫెయిల్యూర్ మెజరబుల్ అంటే ఇప్పుడు దయనీయంగా ఫెయిల్ అవుతారు ఎందుకో తెలియదు ఇప్పుడు ఇంత దిగజారిపోయి ఇద్దరు కలిసి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి రాజకీయ పార్టీలు చేస్తున్నారు అదే రాజకీయ పార్టీలు దానికోసమే అంగీకరిస్తున్నా కదా కానీ ఏమీ చేస్తలేరు ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే ఈ మాట్లాడిన అన్ని సందర్భాలల్లో కేటీఆర్ గారు 7 సార్లు మాట్లాడినప్పుడు రియల్టర్స్ వ్యాపారుల ప్రస్తావన తీశారు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రస్తావన తీశారు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రస్తావన తీశారు మీరు ప్రజల కోసం చేస్తుర్రా కేవలం వ్యాపారులు ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ కోసం మాట్లాడుతుర్రా మీ ప్రస్తావన దేని గురించి ఈ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలు రైతులకు రుణమాఫీ కానీ మహిళలకు ఏదైతే పెద్దపీట వేయడం కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ బస్సు కానీ ఈరోజు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినాయి కాదండి వెంకటకృష్ణ గారు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చినాము ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలకి అధికారంలో ఉందండి భారతదేశంలో ఈరోజు సన్నబియ్య పథకాన్ని ఇస్తే ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఇంప్లిమెంట్ చేయలే ఈరోజు బయటకు వచ్చి చెప్తారు మేము ఇస్తేనే వీళ్ళు ఇస్తున్నారు అని చెప్తారు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేయలేకపోతారు ఎందుకో మరి మోడల్ గుజరాత్ అని చెప్తారు కదా గుజరాత్ మోడల్ అని చెప్తారు కదా 25 సంవత్సరాల పైచలకు గుజరాత్ అధికారంలో మరి ఆడెందుకో ఇస్తలేరు ఈరోజు వాస్తవానికి సరే ఉన్నవి మా ఫెయిల్యూర్స్ ఏమో నేనే యాక్సెప్ట్ చేసినాను మేము చెప్పుకోలేకపోతున్నామని అట్ ద సేమ్ టైం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు మీలాంటి వోకల్స్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా బాగా మాట్లాడగలిగే వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియా అందుకే మన హెచ్సి పైన కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు వెంకటకృష్ణ ఇచ్చారు కానీ అనేది ఎందుకని మీరే అంటున్నారు చెప్పుకోలేకపోతున్నారు మరి ఎందుకని చెప్పుకోలేకపోతే ఎవరు అడ్డుపడుతున్నారు మీకు అధికారంలో ఉన్నారు మీకు అన్ని వనరులు ఉంటాయి కదా ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు ₹1 ఏదన్నా పథకాని కోసం ఖర్చు పెట్టి గతంలో ఏంటంటే ₹2 పబ్లిసిటీకి చేసుకోండి ఎవడవుతున్నాడు ఈ రోజు ప్రజల డబ్బును ఆ రకంగా దుర్వినియోగం చేయొద్దు ఉన్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల భారంలో ఉంది ఇబ్బంది అవుతుంది వాస్తవాలు చెప్తున్నప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఉద్యోగం గురించి మాట్లాడారు ఎమ్మెల్సీ నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎమ్మెల్సీ అయినాక పోయినా గాంధీ హాస్పిటల్ ఒక విద్యార్థి దీక్ష చేస్తుంటే పోయి మాట్లాడినాము గ్రూప్ 2 ఏదైతే పోయి మాట్లాడినా చిత్తశుద్ధి అది మా ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే మీ టార్గెట్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా మీ టార్గెట్ రేవంత్ రెడ్డి టార్గెటా సార్ వ్యక్తిగా రేవంత్ రెడ్డి లేకపోతే చాలు అనుకుంటున్నారా సార్ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం